అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు శివముక్కోటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు, పరమేశ్వరుని యొక్క పుట్టినరోజు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా, అందులో ముఖ్యంగా ఎవరైతే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, శని మహాదశ, అంతర్దశలలో ఉన్నారో వాళ్ళు ఆవ నూనెతో శివునికి నామస్మరణ చేస్తూ అభిషేకమైన, కానీ కనీసం దీపారాధన చేయండి ఆవ నూనెతో. అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే శని బాధలు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రంతో పాటు రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో ఒక మట్టి ప్రమిదలో 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఆ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయడమే కాదు, పరమేశ్వరుని సన్నిధానంలో కూర్చుని ఓం నీలలోహితాయ నమః, ఓం నీలలోహితాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించండి. శని దోషాలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. మీకు శని అనుకూలుడిగా అయిపోతాడు. శివనామస్మరణ శివ 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 శివ, లేదా ఓం నమ శివాయ, శివాయ నమః, లా ఏదైనా సరే మీరు శివనామాన్ని పట్టుకున్నా మీకు శని దోషాలు దూరం అయిపోతాయి. శివ ముక్కోటికి ఖచ్చితంగా శివ దర్శనం చేసుకోవాలి, శివాభిషేకం చేసుకోవాలి. ఉదయమైనా సరే, సాయంకాలం ప్రదోష సమయం అయినా సరే, ఇది చాలా 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 ముఖ్యం. లోకా సమస్త సుఖినో భవంతు.